అభివృద్ధి పేరుతో అక్రమంగా కూల్చివేతలకు పాల్పడిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పెద్దపల్లి జిల్లా రామగుండం చౌరస్తా నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రధాన చౌరస్తాలో 6 రోజులుగా నిరసన తెలుపుతున్న మల్లేశం కుటుంబానికి జేఏసీ నాయకులు సంఘీభావం తెలిపారు. ముందస్తు సమాచారం లేకుండా పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన షాపులు, నిర్మాణాలను కూల్చివేయడం సరికాదని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మండిపడ్డారు. కూల్చివేతలతో ప్రజలు ఆవేదనతో బాధపడుతున్నారని బీజేపీ నాయకురాలు సంధ్యారాణి అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మల్లేశం కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గత 6 రోజులుగా సిరిశెట్టి మల్లేశ్ లలిత కుటుంబం ఇవాళ చౌరస్తా వేదికగా టెంట్ వేసుకొని కూర్చుంటే ఒక అధికారి రాడు, ఒక ప్రజాప్రతినిధి రాడు. మరి దీనికి ఎమ్మెల్యే మక్కన్ సింగ్ బాధ్యత వహించాలని జేఏసీ ప్రకటించినా కూడా ఇప్పటి వరకు ఉలుకు లేదు, పలుకు లేదు. మేము ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సిరిశెట్టి మల్లేశ్ కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఇలా నిజంగానే లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్, మార్కండే కాలనీ, రామగుండం టౌన్ ఏరియా, ఎన్టీపీసీ ఎక్కడికి పోయినా వాళ్ళ ఎంతో ఆవేదనతోటి ప్రతి ఒక్కరు చెప్పే ముచ్చట, ఇలా మేము మాట్లాడితే మా మీద కేసులు పెడతారేమో, మేము రోడ్డు మీదకి వచ్చి అడిగితే, మేము కోర్టుకు పోతే ముందుగానే జేసీబీ మా ఇంటి మీదకి పంపుతారని చెప్పి ఆవేదన చెందుతా ఉన్నారు. బాధితులందరూ మీరు రండి, మీ వెనుక మేము నిలబడతాం, ఇదే జేఏసీ నిలబడుతుంది, మీకోసం కొట్లాడుతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.